ప్రాచీన కాలంలో అత్యంత దారుణమైన 3 మరణ శిక్షల్లో శిలువ వేయడం మొదటిది. ప్లస్ ఆకారంలో ఉండే బరువైన దుంగలకు ఓ మనిషిని కదలకుండా చేతులకు మేకులు కొట్టి వేలాడదీస్తారు. కాళ్ళు 2 దుంగకు అదిమి పట్టి మేకులు కొట్టడం చేస్తారు. ఆపై ఆ దుంగను భూమిలో పాతిపెట్టి నిలబెడతారు. దానిపై మేకుల ఆధారంగా చిక్కుకుపోయిన వ్యక్తి చనిపోయే వరకు అలాగే ఉంచడం చేస్తారు. ఇది చరిత్రలో అత్యంత క్రూరమైన శిక్షగా గుర్తించడం జరిగింది. దాన్నే శిలువ వేయడం అంటారు. క్రైస్తవులు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించే ఆరాధ్య దైవం యేసుక్రీస్తుకు అదే శిక్ష వేయడం జరిగింది. ఆనాటి ప్రభువులు ఆయనపై కక్షగట్టి శిక్ష అమలు చేశారు. దాన్ని ఆయన మౌనంగానే భరించారు. అది చూసి వేలాదిగా జనం బోర్మని విలపిస్తారు. ఎదురొస్తే కొరడా దెబ్బల భయం కారణంగా ఆయన శిలువపైనే నిర్జీవుడయ్యేదాకా ఎదురు చూశారు. పైగా తలకు ధరింపజేసే ముళ్ల కిరీటం కారణంగా కదిలినప్పుడల్లా గుచ్చుకుపోతూ అదనపు నొప్పిని భరించాల్సి వస్తుంది. కృంగి కృషించిన మీదుట చాలా నెమ్మదిగా మరణం వస్తుంది. అప్పటికి శరీరం డిహైడ్రేషన్ కు లోనై శక్తి లేకుండా వేలాడుతూ నిద్రాహారాలు లేక కృషించిపోయి చివరకు మరణానికి దారితీస్తుంది. ప్రపంచంలో మరెక్కడా ఇప్పుడు అత్యంత క్రూరమైన మరణశిక్ష అమల్లో లేదు. తలుచుకుంటేనే ఒళ్ళు జలధరించేటువంటి శిక్షను అనుభవించిన యేసుక్రీస్తు మరణాన్ని తలుచుకొని క్రైస్తవులు కన్నీరు మున్నీరుగా నేటికి విలపిస్తూ ఉంటారు.